ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమ దేశాల ప్రయత్నమే అసలు సంక్షోభానికి కారణమని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. ఇంజియన్లోని షాంఘై సహకార సదస్సులో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా యుద్ధం మూలాల్లోకి వెళ్లే పరిష్కారాలను కనుగొనాలని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రతా సమతుల్యతను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇది ఆక్రమణతో పుట్టుకొచ్చిన సంక్షోభం ఏమాత్రం కాదని, ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాల మిత్రుల మద్దతు ఇచ్చిన ఓ తిరుగుబాటు ఫలితమన్నారు. ఏ దేశం కూడా మరో దేశాన్ని బలి చేసి రక్షణ పొందలేదన్న సూత్రాన్ని తాము నమ్ముతామన్నారు. ఈ క్రమంలో సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు చైనా, భారత్ చేసిన ప్రయత్నాలను పుతిన్ అభినందించారు. ఉక్రెయిన్ లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్ ను మైదాన్ తిరుగుబాటుతో గద్దె దింపడం వెనక దేశాల హస్తం ఉందని పుతిన్ పరోక్షంగా వెల్లడించినట్లయింది. అదే యుద్ధాన్ని మూలమని పేర్కొన్నారు.